భారతీయ జనతా పార్టీ భావజాలం ఉన్న వాళ్ళు ఈ దేశంలో పేదవాళ్లకు ఓటు హక్కు ఉండడానికి వీలు లేదు, కేవలం శ్రీమంతులకు ఉన్నత వర్గాలకు మాత్రమే ఈ దేశంలో ఓటు హక్కు ఉండాలని ఆనాడు వాదించారు. అప్పుడు మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ పేద ప్రజలకు నేను ఇచ్చే ఆయుధమే ఓటు, ఓటు అనే ఆయుధం ద్వారా వాళ్ళు హక్కులను సాధించుకుంటారని మొట్టమొదట పేదలకి దేశంలో తమల్ని పరిపాలించడానికి అవసరమైన చట్టాలను శాసనాలను చేసే ప్రతినిధులను ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నుకునే అధికారము, ఆ అధికారమే ఓటు. ఓటు అనే ఆయుధాన్ని ఆనాడు పేదలకు భారతీయ జనతా పార్టీ పూర్వాశ్రమంలో ఉన్న జనసంఘ కావచ్చు, ఆ వాసనలో ఉన్న వాళ్ళ యొక్క ఆలోచనకు వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేదలకు ఓటు హక్కు ఇచ్చి ఈనాడు ఉన్న రాజ్యాంగాన్ని మనకిచ్చిండ్రు. ఆ రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో